రాబోయే ఎన్నికలు జగన్ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య పోటీ జరుగుతుందని, ఎన్నికల్లో తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన శంఖారావం సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, మద్య నిషేధం చేసిన తర్వాతే తిరిగి ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారని అన్నారు. తాను రాజకీయాల కొరకు క్రైస్తవుల కొరకు దారి కూడా ఇవ్వనంటున్నారు అన్నారు. సరే, దీనికి ఆనుకొని మా క్రైస్తవులే ఎల్లపోలు ఉన్నారంటే గవర్లే ఉన్నారు, వాళ్ళకి భూమి ఉందంటే వీళ్ళేం చేశారంటే వాళ్ళ భూమిని ఆక్రమించేసి ఇది కూడా బరియలు కూడా కలిపేశారు. కనుక ఇంత భయంకరంగా క్రైస్తవుల్ని బరియలు కూడా చేయనివ్వకుండా, చర్చిలు కూడా రానివ్వకుండా, ప్రార్థనలు కూడా చేసుకోకుండా దాడులు చేస్తున్నారు. ఈ మధ్య కులగణన అయిందండి. అక్కడ అంతా ఏం చేస్తున్నాడు, ఓటీపీలు అడగడం, మీ మతం ఏంటని ఆప్షన్ ఉంది. అక్కడ క్రైస్తవులని చెప్పడానికి బదులు వాళ్ళే హిందూ అని పెట్టేసి క్రైస్తవ శాతం బయటకు ఎక్కువగా కనబడుతుందని కొనగలంలో కూడా హిందూ అని చేసేస్తున్నారు. తిరిగి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీ తాతల నుండి క్రైస్తవులైన సర్టిఫికెట్ ఉంటే మాత్రమే మేము క్రైస్తవులుగా నమోదు చేస్తాం. అది సర్వే, ఏ డాక్యుమెంట్ అక్కర్లేదు. స్వచ్ఛందంగా మనం ఏం చెప్తే అది చెయ్యాలి. కనుక ఒకవేళ అలాగ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీకున్న రేషన్ లేదా ప్రొవిజన్స్ కట్ చేస్తామని కూడా చెప్తున్నారు. కనుక అన్ని విధాల దాడులు జరుగుతున్నాయి. కనుక ఈ ప్రభుత్వం ఏదైనా చేస్తుందని చూసాం, కానీ ప్రభుత్వం సీఎంఓలు కనీసం ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు, రిప్లై కూడా ఇవ్వట్లేదు. బరియల్స్ ప్రాబ్లం దగ్గర, చర్చలు దాడుల దగ్గర, కొట్లాట్లు, కనీసం కేసు పెడితే తిరిగి మా మీద దాడి చేసే పరిస్థితులు వస్తున్నాయి. కనుక మేము ఇటువంటి నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, క్రైస్తవ మైనార్టీ దాడుల నిరోధక చట్టం మాత్రం మాకు కావాలి. అలాగే క్రైస్తవ మైనార్టీ ఆస్తులు హక్కులకు, అలాగే మా భూములకి భద్రత చట్టం కల్పించాలని కోరుతున్నాం. ప్రియులారా, ఏదో యాప్ పెడతాము, దిశ లాంటి యాప్ పెడతాము, అందులో కంప్లైంట్ చేసుకొచ్చని పనికిరాని మాటలు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. ప్రియులారా, చట్టం లేకుండా, దిశ అన్న చట్టం ఉంది కనుక ఆ యాప్ ద్వారా రక్షణ కలిగించవచ్చు. అటువంటి చట్టమే లేకుండా, మాకు మైనార్టీలకి భద్రత చట్టమే లేకుండా ఉండడం వలన ఎన్ని యాప్లు పెట్టినా మళ్ళీ అదే పోలీసు వస్తాడు, అదే రాజకీయ వ్యవస్థలోకి వెళ్తుంది. 4 రోజులు తిరిగిన తర్వాత అలిసిపోయి ఊరుకోవలసి వస్తుంది. కనుక ఇంత ఘోరమైన మా హక్కులు, మా ఉనికి ఇంత ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కనుక రాష్ట్రమంతా మేము ఇటువంటి నిరసనలు ప్రతి చోట చేయడానికి అందరు క్రైస్తవులు ముందుకొచ్చారు. ఇక్కడ ప్రారంభమైంది. కనుక ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జేమ్స్ వికే కుంపట్ల, విశాఖపట్నం. గుడ్ ఈవినింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. నా పేరు అనిల్ పాల్, క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్టివ్ కమిటీ ప్రెసిడెంట్. నేను విశాఖపట్నం సిటీలో అనేకమైన ప్రాబ్లమ్స్, క్రిస్టియన్ నాయకుల ప్రాబ్లమ్స్, చర్చెస్ ప్రాబ్లమ్స్ ఎన్నో సంవత్సరాల నుండి మేము టేకప్ చేస్తున్నాం. ఈరోజు మా యొక్క క్రై, మా యొక్క బాధ, మా యొక్క విన్నపము ఎవరు వినట్లేదు. కానీ అట్లీస్ట్ మానవులైన మనందరం కలిసి ఈ యొక్క మీడియా ద్వారా అధికారుల దగ్గరికి మా మెసేజ్ పంపిస్తారని నేను నమ్ముతున్నాం. ఎలక్షన్స్ వచ్చాయి, ఎన్నో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మేము ఇది చేస్తాం, అది చేస్తామని అంటున్నారే కానీ ఈ నాయకులు స్వార్థపూర్వకంగా పరిస్థితుల్ని మా మనసు నుండి, మా యొక్క ఉద్దేశాల నుండి దూరపరుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న స్లోగన్ను వైపౌట్ చేసేసి తారతమ్యాలు సృష్టించి పర్టికులర్గా క్రైస్తవుల్ని సపరేట్ చేసి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారన్న విషయం ఎవరికీ తెలియలేనిది అన్నది కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. వై ది గవర్నమెంట్ ఈజ్ అటాకింగ్ క్రిస్టియన్స్? క్రిస్టియన్ దృష్టిలోని ఏది ప్రింట్ అయితే అదే. క్రిస్టియన్ మైనారిటీ, క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఒకవేళ గవర్నమెంట్ దృష్టిలో లెక్క పెడితే ఓన్లీ 2%. ఈరోజు మీడియా వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా విశాఖపట్నంలో మోర్ దెన్ 5,000 చర్చెస్ ఉన్నాయి. జగదాంబ చర్చిలో 3,000 మంది ఒక చర్చికి. అలాగా 5,000 మందిని 5,000 చర్చిలోని 3,000 మంది అని అంటలేదు. కనీసం ఒక్కొక్క చర్చిలోని 300 తీసుకుంటే 5,000 × 3 ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ ఓట్ బ్యాంక్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు? మీరు ఈ గవర్నమెంట్ మా క్రైస్తవుల నాయకులని మేము తెలుసుకొని అని మేము గెలిపించి మాకు ఏదో చేస్తానని చెప్పి ఆఖరికి మాకు మిగిల్చింది మా కన్నీరు, మా దుఃఖం అంతే. ఎవరికి తెలియదు ఈ పరిస్థితుల్లో మేము వెళ్తున్నామని.
ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈరోజు మరి ఒకసారి చెప్తున్నాను, క్రైస్తవులు చర్చిల మీద, పాస్టర్స్ మీద దాడులు ఇంకా చేస్తున్నారు. అది కొనసాగుతూనే ఉన్నాయి, కానీ దానికి ఎండ లేదు. అయితే ప్రతి దానికి ఒక ఎండ వస్తుంది. తెలుగులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అట. సో ప్రతి దానికి ఒక ఎండ్ వస్తుంది. నేను ఎలాగ ఎండ్ చేద్దాం అనుకుంటున్నానంటే, మా విశాఖపట్నం చుట్టుపక్కల పరిస్థితుల్లో మాకున్న 20 lakh ఓట్ బ్యాంక్ని ఈసారి మేము ఏమి యూజ్ చేద్దాం అనుకుంటున్నామనంటే, క్రైస్తవులుగా ఇండిపెండెంట్గా మేము నిల్చొని వీ వాంట్ టు ఫైట్ అగైన్స్ ద గవర్నమెంట్. వీఆర్ నాట్ మైనారిటీ. ఏదో పేరుకి స్టాంప్ వేశారు మైనారిటీ అని, బట్ వీఆర్ నాట్ మైనారిటీ, వీఆర్ ద మెజారిటీ. క్రిస్టియన్ కమ్యూనిటీ ఇస్ అ మెజారిటీ. ఏదో మమ్మల్ని స్టాంప్ వేసేసి మమ్మల్ని చులకనగా చీప్గా చూస్తున్నారేమో, కానీ ఈసారి ఈ ఓట్ బ్యాంక్లోని, ఈ యొక్క ఎలక్షన్స్ మూమెంట్లోని మేము చాలా వైజ్ డిసిషన్స్ ఆల్రెడీ మా పెద్దోళ్ళు, మా క్రిస్టియన్ కమ్యూనిటీ మేము ఆలోచించుకుని ఒక తీర్మానం తీసుకున్నాం. ఓట్ ఎవరికి వేయాలనేది ఇప్పుడు మేము చెప్పవసరం లేదు. ఆ లాస్ట్లోని ఈ మీడియా చూస్తున్న నాయకులు ఏంటి, పొలిటీషియన్స్ ఏంటి, వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ రోజు ఏమవుతుందని. ఇంతవరకు మా జేమ్స్ వికే గారు చెప్పినట్టు 20 సంవత్సరాల నుండి పోరాడినా సరే మాకు ఒక బరిల్ గ్రౌండ్ ఇవ్వలేని పరిస్థితి గవర్నమెంట్. మా సొంత ప్రభుత్వం, మా సొంత ల్యాండ్, ఈ ఏంటిది క్రిస్టియన్ ప్రాపర్టీ హిల్ క్రైస్ట్ బంగ్లాని కూడా ఈ ప్రభుత్వం ఉంటుండగా కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయిందంటే మేము ఏం చెప్పాలి? నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరిని మేము గెలిపించాలి? మాకు న్యాయం చేస్తారా? మాకు తెలీదు. మేము ఒకటి అనుకుంటున్నాం, మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. కానీ దేవుడు మా పక్షాన ఉంటే మాకు విరోధం ఎవరు లేరు. ఎంతవరకు మేము మనుషుల మీద ఆధారపడ్డాము, మా వాళ్ళని గెలిపించాము. ఈసారి మా దేవుడి మీదే మేము ఆధారపడతాం. ఆ దేవుడే న్యాయం తీరుస్తాడు. మేమందరం కలిసి క్రిస్టియన్ కమ్యూనిటీగా మేమందరం ఒకటై రానున్న ఎలక్షన్స్ లో మేము తీసుకున్న నిర్ణయం చాలా డిఫరెంట్.